యుద్ధంలోని కృత్రిమ మేధ వినియోగం అన్నమాట. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడి దాడి కృత్రిమ మేధ అనలిటిక్స్కి కలిపి ఆధునిక రణతంత్రాన్ని ఎలా మార్చేసే తెలియజేస్తామన్నమాట. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా ఉమ్మడి దాడి జరిగింది కదా, దీంట్లో కృత్రిమ మేధ అనలిటిక్స్ ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఎలా మార్చేస్తుందో తెలియజేస్తామన్నమాట. యుద్ధంలో కృత్రిమ మేధ పాఠము ప్రపంచవ్యాప్తంగా భద్రతా నిపుణులను, అంతర్జాతీయ సంబంధాల నిర్వాహకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇరాన్ అధినాయకుడు అహ్మదుల్లా ఖమేనీ హత్యకు దారితీసిన దానిని విజయవంతంగా చేయడం ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్తో పాటు సైబర్ పోరాట విభాగమైన యూనిట్ 8200 వంటి నిగూఢ సంస్థలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఇరానీ సైనికాధికారులు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, మత నాయకులతో పాటు ఇతరత్ర ప్రముఖులపై 2000 సంవత్సరం నుంచే మొసాద్ నిఘా ఉంచింది. అక్కడి టెహరాను, నంటాంజు, కోము, ఇస్ఫహాను, సిరాజు, తబ్రిజ్ వంటి ప్రధాన నగరాల్లో ఎలక్ట్రానిక్ నిఘా, ఫోన్ సంభాషణలు, ట్రాఫిక్ కెమెరాల ఫుటేజ్ ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ వస్తుంది ఇరాన్ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తుంది ఇజ్రాయెల్. వాహన రిజిస్ట్రేషన్ నెంబర్లు, డ్రైవర్ల గుర్తింపు, పార్కింగ్ స్థలాలు, నాయకుల, అంగరక్షకుల డ్యూటీ వేళ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. చివరికి ఇరాన్ నేతల కదలికలను గోప్యంగా ఉంచడం కోసం వాహనాలను ఎప్పటికప్పుడు మారుస్తూ సమాచారం సైతం దక్షిణ ఇజ్రాయెల్లోని సర్వర్లో భద్రపరిచారు. ఇరాన్ నాయకుల భేటీ స్థలాలు, సమయాలు, అజెండా తదితర వివరాలు కూడా ఆ సర్వర్లో ఉంచారు. ఇజ్రాయెల్ దాడి చేయడానికి ముందు ఈ ఖమేనీ నివాసం సమీపంలోని మొబైల్ టవర్ను స్తంభింపజేశారు. దాడి విషయం భద్రతా సిబ్బంది వెంటనే తెలియకుండా నిరోధించడానికి అలా చేశారన్నమాట. ఆ రోజు ఖమేనీ సమావేశ సమయము మారిన వెంటనే పసిగట్టి దాని సమయాన్ని మార్చేశారు. మాకు జెరూసలేం గురించి ఎంత బాగా తెలుసో టెహరాన్ గురించి అంతే క్షుణ్ణంగా తెలుసుకుని ఒక ఇజ్రాయెల్ అధికారి వ్యాఖ్యానించారంటే ఇజ్రాయెల్ యొక్క నిఘా సత్తా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అనమాట. గూఢచారులు, నేతలమైన సంభాషణతో పాటు ఉపగ్రహాల ద్వారా ఇరాన్ గురించి ఇజ్రాయెల్ సేకరించిన అపారమైన డేటాను మానవ సిబ్బంది విశ్లేషించడం అసాధ్యం. అందుకని డేటాను ప్రాసెస్ చేసి త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి కృత్రిమ మేధ, అడ్వాన్స్డ్ డేటా అనలిటిక్స్ను ఇజ్రాయెల్ వినియోగించుకుంది. గతంలో గాజా యుద్ధంలో గాస్పెల్, లావెండర్ వంటి AI సంస్థలను ఉపయోగించిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మాత్రం అమెరికా సాయం తీసుకుంటుంది. అగ్రరాజ్యానికి చెందిన వాలంటీర్స్ మావెన్ అనే రహస్య వేదిక ద్వారా ఆథ్రోపిక్ క్లౌడ్ AIని ఉపయోగించి ఇరాన్లోని వ్యక్తులు, స్థావరాలపై గురి తప్పకుండా దాడులు చేసింది. మానవ శక్తి సాధ్యం కాని రీతిలో AI సాధనం భారీ సమాచారం క్షణాల్లో విశ్లేషించగలగలను. గూఢచారులు ఉపగ్రహ చిత్రాలు, సిగ్నల్స్, కమ్యూనికేషన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సమయంలో ఆథ్రోపిక్ క్లౌడ్ AI విశ్లేషించింది. దాంతో యుద్ధ నిపుణులు సమాచార సేకరణ, కార్యాచరణ మధ్య కిల్ చైన్ సమయాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. కిల్ చైన్ అనేది సైన్యం అనుసరించి దశలవారీ యుద్ధ ప్రక్రియ. శత్రు లక్ష్యాన్ని గుర్తించడము, ప్రత్యర్థి సమాచారాన్ని విశ్లేషించడము, దాడికి నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేయడమే అంచెలంచెలు ఇందులో ఉంటాయన్నమాట. డేటా విశ్లేషణ, నిఘా సమాచార సేకరణ, వ్యూహాత్మక అంచనాలు, కమ్యూనికేషన్ అంతరాయం కలిగించడం వంటి అంశాల్లో అంత కీలకమో ప్రస్తుత యుద్ధం నిరూపించింది. యుద్ధం ఏ పాఠం ప్రపంచవ్యాప్తంగా భద్రతా నిపుణులను, అంతర్జాతీయ సంబంధాల నిర్వాహకులను విశేషంగా ఆకర్షిస్తుంది. సైనిక విశ్లేషకులు వివిధ వర్గాలు, సాధనాల ద్వారా అందిన సమాచారాన్ని విశ్లేషించి శత్రువులపై విడిచిపెట్టేందుకు అధునాతన సాంకేతికతలు ఎంతో సహాయపడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ విస్తృతంగా డేటాను మదింపు చేయడం ద్వారా ఇరాన్ సైనిక మోదీల గురించి స్పష్టమైన చిత్రాలు రూపొందించుకుంటున్నాయి. ఇజ్రాయెల్ నుంచి ఇరాన్కు క్షిపణి ప్రయోగించే సమయాన్ని సైతం లెక్కించి గురి తప్పకుండా దాడులు నిర్వహించేలా ప్రణాళికలు కూడా రూపొందించారు. ఈ అంచనాల ఆధారంగానే బంకర్ బ్లాస్టర్ బాంబును కూర్చుని క్షిపణి ప్రయోగించి ఇరాన్లో కీలక నేతలు మట్టుపట్టగలిగారన్నమాట. ఈ విషయంలో భారత్ ఏ విధంగా ఉందంటే, అమెరికా, ఇజ్రాయెల్ తరహాలోని ఆటోమేటిక్ దాడి నిర్ణయాల కోసం కానీ, కిల్ చైన్ వేగంగా చేయడానికి కానీ ఇండియా ఏని ఉపయోగించిన సందర్భం లేదు. ప్రస్తుతం భారతదేశం సైనిక కార్యకలాపాల వినియోగము, రక్షణ, విశ్లేషణ, అనుకరణ వంటి కొన్ని విషయాలకే ఈ కృత్రిమ మీద పరిమితమైందనమాట. యుద్ధానికి సంబంధించిన తుది నిర్ణయాలన్నీ మనుషులే తీసుకుంటున్నారు. భారతీయ సాక్ష్యము, ఆకాశ తీరు వంటి వేదికలు నిఘా, యుద్ధరంగ విశ్లేషణ, రక్షణ సమయంపై దృష్టి పెడుతున్నాయి. DRDOకి చెందిన కృత్రిమ మేధ, రోబోటిక్స్ కేంద్రం వంటి సంస్థలు ఉపగ్రహాలు, డ్రోన్ల సేకరణ డేటాను విశ్లేషించి వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. TTX సిస్టము, అవాంటైల్, జెన్ టెక్నాలజీస్, సోలార్ వంటి ప్రైవేట్ సంస్థలు సైతము ముప్పును గుర్తించే సాధన రూపకల్పనలు సహకరిస్తున్నాయి.
చైనా పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ముప్పుతో పాటు ఉపగ్రహ దాడులు సైతం సముద్రంగా ఎదుర్కోవడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన ఏ అప్లికేషన్ ఇండియా వెంటనే అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నమాట. అమెరికా ప్రాజెక్ట్ ఎథీనా, సెంటినెల్, సైబర్ వంటి ఏఏ వ్యవస్థలను ఇజ్రాయెల్ ఐరన్ విజన్ వంటి వాటిని యుద్ధరంగంలో వాడుతుంది. ఆత్మనిర్భర భారత్ కింద ఇండియా వీటిని అధ్యయనం చేసి మెరుగైన స్వదేశీ సాంకేతికను అభివృద్ధి చేసుకోవాలి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సంఘర్షణ సమాచారాన్ని ఏఐతో విశ్లేషించడం ద్వారా సుసిద్ధమైన దాడులను అత్యంత లాభంగా పూర్తి చేయవచ్చని నిరూపిస్తుంది. భారత్ కూడా మానవీయంగా అత్యాధునిక కృత్రిమ మీద అత్యంత ఖచ్చితంగా దాడులు చేపట్టి వ్యవస్థలతో అనుసంధానించాల్సిన ఉంది. అయితే రాత్రి ఏర్పాటు కాదు కాబట్టి అందుకు గట్టి కృషి చేయాలన్నమాట. అందుకని ఇజ్రాయెల్ లాగే భారతదేశం కూడా ముందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ లాగే భారతదేశం కూడా ఏ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.